హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఈమె ఏంటో చూపిస్తుంది అనుకోకండి. ఇదైతే మటన్ అనమాట. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. మటన్ అంటే నార్మల్గా ఎవరైనా ఫ్రై చేయాలంటే ఆయిల్ డీప్ ఫ్రై మోడ్ లాగా చేస్తారు కదా. ఆయిల్లో వేసి అంటే పోపు వేసి అందులో మటన్ పీసెస్ వేస్తారు కదా. బట్ నేను మాత్రం ఇప్పుడు మటన్ అయితే ఫస్ట్ ఉడకబెడుతున్నా అండి. అలా వాటర్లో అయితే ఒక 5 మినిట్స్ వరకు అలా ఉడకబెట్టి ఆ తర్వాత మనం ఫ్రై చేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేస్తే మాత్రం కర్ర కర్ర అని ఇట్లా సౌండ్ ఉంటుంది కదా పీసెస్. బట్ ఇది మాత్రం మంచిగా ఇప్పుడు ఉడకబెడుతున్నాం కాబట్టి మెత్తగా అసలు బాగుంటుంది. స్పైసీగా చాలా సూపర్ ఉంటుంది. చూడండి, ముక్కలు అయితే ఈ విధంగా కొంచెం ఇట్లా స్ప్లిట్ అయ్యే విధంగా ఉడకబెట్టాలి. నెరి మొత్తం ఇట్లా అనగానే మొత్తం పీసెస్ లాగా కాకుండా కొంచెం గట్టిగా అంటే అలా పీస్ అయ్యేలాగా ఉడకబెట్టుకోవాలి. తర్వాతకి ఇలా ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే ఈ ఉడకబెట్టడం అనేది ఇప్పుడైతే ఒక 5-6 టైమ్స్ అయితే చేశాను. చాలా సూపర్గా వచ్చింది. అందుకే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. మనం మటన్ అయితే ఉడకబెట్టేటప్పుడు పైకి మొత్తం ఇట్లా తెల్లగా ఒకటైతే వస్తుంది, అంటే కొవ్వు లాంటిది అనమాట. అదైతే తీసేస్తాం. అది వెళ్ళిపోతేనే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మటన్కి అయితే చాలా వచ్చిందండి. అదైతే మొత్తం వెళ్ళిపోయాక నేనైతే అది దించేసుకున్న. పీసెస్ అయితే చాలా సాఫ్ట్గా ఉడికాయి అన్నమాట. ఈ విధంగా మనం ఫ్రైలోకి అంటే పోపు వేసుకోవాలి. పోపు గింజలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఈ విధంగా వేసుకొని ఈ ఉడకబెట్టిన మటన్ పీసెస్ అనేవి ఆయిల్లో అయితే వేసుకోవాలండి. ఇక ఫస్ట్ అయితే ఉడకబెట్టడం ఒక్కటే డిఫరెంట్. ఇక ఫ్రై అయితే ఆల్మోస్ట్ మనం ఎప్పుడు చేస్తాము కదా అలాగే చేసుకోవాలి. మంచిగా మగ్గనివ్వాలి. అంటే ఉడకబెట్టినా కూడా ఆయిల్లో అయితే మగ్గనివ్వాలి. ఈ మటన్ అయితే ఫస్ట్ ఆయిల్లో వేసాక కంపల్సరీగా ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే మంచిగా పీసెస్కి అయితే సాల్ట్ అనేది పడితేనే మనకి టేస్ట్ ఉంటుంది. లాస్ట్ అంటే కూర ఉడికే ముందర కూడా వేసుకోవచ్చు, కానీ పీసెస్ తింటుంటే మాత్రం చప్పగా అనిపిస్తుంది. సో అందుకే తాలింపులో మటన్ పీసెస్ వేసుకోగానే మనమైతే సాల్ట్ వేసుకొని దాన్ని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఆ పీసెస్కి అనేది సాల్ట్ పట్టి మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట. పీసెస్ తింటుంటే కూడా మంచి టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట. సో కలర్ అయితే చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. అండ్ నా వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. నా నుంచి అయితే ఈ మధ్య అసలు వీడియోస్ అయితే అస్సలు రావట్లేదు, కొంచెం డిస్టర్బ్గా ఉందన్నమాట. అదేంటో చెప్తాను. ఇలా కొంచెం అయితే ఆ పీసెస్ అయితే ఫ్రై అయ్యాక మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్టే యాడ్ చేసుకోవద్దు. కొంతమంది తాలింపులో కూడా వేసుకుంటారు, కానీ అలా వేసుకోవడం వల్ల మనకు అడుగు అనేది అంటుతుంది అన్నమాట. కొంచెం కింద గిన్నెకి అడుగు అంటుతుంది కాబట్టి ఫ్రై కొంచెం ఈ విధంగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకేనా? నేనైతే ఎప్పుడు ఇలాగే చేశాను. మీరు కూడా ఒకసారి అయితే ఇలా ఉడకబెట్టి మటన్ ఫ్రై అయితే ట్రై చేయండి. సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట. అండ్ ఎందుకు వీడియోస్ రావట్లేదు అని అంటే, నేను మొన్న ఈ మధ్య ట్రైపాడ్ అయితే ఆర్డర్ చేసిన అండి మీషోలో. బట్ నన్ను వాళ్ళు మోసం చేసిరన్నమాట. ఫోన్ అయితే అంటే మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది, బట్ ఫోను ఆ ట్రైపాడ్కి పెడితే మాత్రం అది ఆగట్లేదు. ఇలా బెండ్ అయిపోతుంది, కిందికే బెండ్ అయిపోతుంది అనమాట. సో అందుకే అసలు వీడియోస్ అస్సలు తీయబుద్ధి కావట్లేదు. సో ఇదైతే చిన్న స్టాండ్తోనైతే తీసాను. ఈ పీసెస్ అయితే కంప్లీట్గా ఫ్రై అయిపోయాక ఆయిల్ అనేది అలా పొంగుతుంది అనమాట మనకి మంచిగా. అలా పొంగినప్పుడైతే కారం వేసుకోవాలండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం కారం వేసుకొని అలాగే ఫ్రై చేసుకుంటే మనకు అది కారం అనేది మాడిపోతుంది అనమాట. సో అందుకే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మసాలా, ధనియాల పొడి అండ్ మటన్ మసాలా యాడ్ చేసుకొని అండ్ ఫైనల్గా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవాలి. మటన్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే ఫ్రై అయితే.
కర్రీ ఎలాగూ ఇలా ఉడకబెట్టాం కదా, అందుకే ఫ్రైకి అయితే ఇలా ఉడకబెట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి, చూస్తేనే ఎమ్మీగా ఉంది కదా, చాలా టేస్టీగా కూడా వచ్చిందండి. అంటే ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకోకపోతే ఆయిల్ గ్రేవీ అనేది మొత్తం ఇంకిపోయి కొంచెం మాడినట్టు ఉంటుంది. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇదన్నీ కలుపుకోవాలన్నమాట, లేకపోతే మాడిపోతుంది. సో మీరైతే ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఏంటి మా మటన్ ఉడకబెట్టి చేసింది అనుకోకండి, ఫస్ట్ ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనా? ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, అసలు చూడడానికి ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇట్లా నార్మల్ ఫ్రై అయితే మాత్రం కర్ర అని పీసెస్ అయితే తునుగో. ఇది ఉడకబెట్టిన మటన్ ఉడకబెట్టి ఫ్రై చేసాం కాబట్టి పీసెస్ అనేవి చాలా స్మూత్గా మంచిగా ఫ్రై అయిపోయి స్మూత్గా ఇట్లా స్ప్లిట్ అయిపోతాయి అన్నమాట మనం అనగానే. ఓకేనా? బాయ్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.